తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, చెప్పండి. వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదండి. అవునండి. వారాహి నవరాత్రులు కొందరు చేసుకోవచ్చని, కొందరు చేసుకోకూడదని రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్నాయండి. అవునండి. మనం ప్రేక్షకులకి ఏ విధంగా సందేశం ఇద్దాం వారాహి నవరాత్రుల గురించి? తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వారాహి నవరాత్రులు మనకి సంవత్సరంలో మన శ్యామలా నవరాత్రులప్పుడు కూడా చెప్పుకున్నాం. అవునండి. సంవత్సరంలో ఒక 4 నవరాత్రులు, ఈ 4 నవరాత్రులు సాధనా సమయాలని చెప్పుకున్నాం. అవునండి. సాధనా సమయం అంటే చేసుకోవాలనే కదండి అర్థం. కరెక్టే కదా. ఎందుకు అంటే చాలామందికి అపోహ, వారాహి ఉగ్రదేవత, అవునండి, చెయ్యకూడదు. ఇప్పుడు మన పిల్లల దగ్గర మనం ఎప్పుడూ శాంతంగానే ఉంటున్నామా? అవునండి. వాడు ఏదో అల్లరి చేశారనుకోండి, మనకు కూడా కోపం వస్తుంది కదా. మందులు ఇస్తాము, దగ్గరికి తీసుకుంటాం. కోపం వచ్చినంత మాత్రం నా అమ్మ అని పిల్లలు రారా, అమ్మ పిల్లల్ని దగ్గరకు తీసుకోదా? యథార్థం. అందుకని ఉగ్రదేవత అంటే ఎవరికో తెలిసిందనుకోండి, అప్పుడు ఆవిడ ఉగ్రదేవతో శాంతమూర్తో అర్థమవుతుంది మనకి. వారాహి మనకి వరాహస్వామి గారి గురించి తెలుసుగా. అవునండి. వరాహస్వామి కూడా మేల్ ఎనర్జీ. అవునండి. ఈవిడ వారాహి ఫీమేల్ ఎనర్జీ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ కళవికలు వేరుగా ఉంటాయి, శరీరం మాత్రం అంతే. శరీరం అంతా కూడా మామూలుగానే ఉంటుంది, ముఖము మాత్రము వరాహ రూపం దాల్చి ఉంటుంది. 2 మంచి తీక్షణమైన దంతాలు ఉంటాయి. తీక్షణమైన దంతాలు ఉంటాయి. అంటే వరాహం అంటే ఇక్కడ మనం బయట చూసే వరాహాలు కాదండి, అడవిలో ఉండే వరాహాలు. ఎప్పుడైనా మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు చూస్తే తెలుస్తుంది ఆవిడ వారాహి. ఆ అడవి వరాహాలను చూస్తే తీక్షణమైన దంతాలు, తెల్లగా కూడా ఉంటాయి అంటారు కదండి. తెల్లగా ఉంటుంది, దంతాలు ఉంటాయి, కొమ్ము ఉంటుంది. కొమ్ము ఉంటుంది. ఇప్పుడు మరి ఎవరు వరాహస్వామి తెలుసు. మరి అందరికీ వారాహి ఎవరు? వరాహస్వామి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క ఇంకొక రూపమే ఈ వారాహి. భర్త అడుగుజాడల్లో నడిచింది ఆవిడ. భర్త వరాహ రూపం దాల్చినప్పుడు లక్ష్మీదేవి కూడా భర్తను అనుసరించి వారాహి రూపాన్ని దాల్చింది. ఈ ముగ్గురు మళ్ళీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం, లలితా త్రిపుర సుందరి నుంచే వచ్చినవారు. ఈ ముగ్గురు మళ్ళీ కలిస్తే లలిత. 3 శక్తులు, త్రిశక్తులు అంతే కదా. ఇక్కడేమో శ్యామలాదేవి సరస్వతీదేవి యొక్క మూల రూపం, వారాహీదేవి లక్ష్మీదేవి యొక్క మూల రూపం. ఈవిడ శ్యామలాదేవి లలితా పరమేశ్వరి యొక్క జ్ఞానాన్ని నుంచి ఉద్భవిస్తే, వారాహీదేవి నేను, అమ్మవారి యొక్క నేను అనే నేను నుంచి పుట్టింది. అంటే నేను అంటే ఈ శరీరం, ఇంద్రియాలకి అధిపతిగా, అధిష్టాన దేవతగా లలితాదేవి నుంచి ఉద్భవించింది. అందరూ వారాహి ఉగ్రదేవత అని చెప్తూ ఉన్నారు. ఏ రకంగా ఉగ్రదేవత? ఎవరికి ఉగ్రదేవత అంటే ఎక్కువగా తెలిసింది ఉగ్రదేవత అనేనండి. ఉగ్రదేవత అదే చెప్తున్నానండి. ఆ నేనికి అసలు ఒక దేవతకి ఉగ్రదేవత అని ముద్ర వేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు త్రిపుర సుందరి అని పిలుస్తున్నాం అమ్మవారిని. ఏ గుణము లేదు, గుణాలకన్నిటికీ అతీతమైనది, సత్వరజస్తమో గుణములకు అతీతమైనది కాబట్టి త్రిపుర సుందరి అని పిలుస్తున్నాము. గుణాలని అధిగమించిన వారు కాబట్టే కదా దేవతలు. అవును కదా. త్రిగుణాలని జయించిన వారు కాబట్టి దేవతలు అయ్యారు. మరి ఉగ్రదేవత అనే ముద్ర ఎలా వేస్తాం మనం? ఒక దేవతకి ఉగ్రదేవత అనే ముద్ర ఎలా వేస్తాం? ఇక లలితా పరమేశ్వరి లలితా సహస్రనామంలో తీసుకుంటే మనము భండాసుర వధ అందులో. ఇక భండాసుర వధ చేసింది కాబట్టి మరి లలితాదేవి కూడా ఉగ్రదేవతేనా? ఆలోచించండి ఒక్కసారి. మీరు చెప్పిన పాయింట్ ప్రకారం నిజమే కదా. ఇప్పుడు రాక్షస సంహారం కోసమే చిదగ్నిగుండ సంభూతగా అమ్మవారు ఉద్భవించినప్పుడు వారాహి ఉగ్రదేవత ఎలా అయింది? అంటే ఒక రాక్షసుడిని సంహరిస్తే ఉగ్రదేవతేనా? రాక్షసుడిని సంహరిస్తే ఉగ్రదేవత అయినప్పుడు మరి నృసింహస్వామి హిరణ్యకశిపుడిని వధ చేసినప్పుడు మరి నృసింహస్వామిని కూడా మనం పూజించకూడదు కదా, ఆయన కూడా ఉగ్రదేవతే కదా. మరి ఈవిడికే ఎందుకు ఉగ్రమని ముద్ర వేస్తున్నారు? ఇక్కడ ఏంటంటేనండి,
వీటిని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు అంటే ఎవరు చెయ్యకూడవని అర్థం కాదండి. ఇప్పుడు లలిత రహస్యనామ స్తోత్రము అంటే రహస్యం అంటే ఇంకెవరికి తెలియక్కర్లేగా. మరి అక్కడ రహస్యనామం అంటే ప్రతి నామంలోనూ అమ్మ యొక్క తత్వం ఎంతో దాగి ఉంది. ఒక నామంలోనే 1000 నామాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాన్ని తెలుసుకోమని అర్థం అక్కడ. ఇక్కడ గుప్త నవరాత్రులు అంటే చేయదగినవి. కాకపోతే ఏంటంటే నేను అంత గొప్పగా చేశాను, ఇంత గొప్పగా చేశాను ఎవరికి చెప్పవలసిన పని లేదు. ఆ గుప్తంగా నువ్వు చేసుకో, నువ్వు తరించడానికి చేసుకో. పక్క వాళ్ళకి చెప్పవలసిన పనే ఉంది. ఇది గుప్తం అంటే, అంతే తప్ప ఎవరూ చేయకూడదని అర్థం కాదండి ఇక్కడ. ఇక నవరాత్రి వారాహిదేవి దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు అదే చెప్పాను, లలితాదేవి భండాసురుని వధించింది కాబట్టి ఆవిడ కూడా ఉగ్రదేవతే. మరి ఈవిడ ఉగ్రదేవత అంటే అసలు లలితా సహస్రనామం పూర్వపీఠికలో హయగ్రీవ అగస్త్య సంవాదంలో ముందు వచ్చే వారాహి సహస్రనామము, శ్యామల సహస్రనామము, తర్వాతే లలితా సహస్రనామం. లలితా సహస్రనామాల కన్నా ముందు ఇవన్నీ చెప్పిన తర్వాతే లలితా సహస్రనామం చెప్పబడింది. పూర్వపీఠిక మీరు చదివితే పూర్వపీఠిక తెలుస్తుంది. అంటే ఇది నేను ఎవరికి చెప్తున్నానంటేనండి, మాకు వద్దు మేము చేసుకోము అని నమ్మని వాళ్ళకి నేను చెప్పట్లేదు. ఎవరైతే అమ్మని నమ్ముకొని చెయ్యాలి అనుకుంటున్నారో వారికి మాత్రమే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, నాకేం అవ్వలేదండి. నేను గత 23 సంవత్సరాలుగా వారాహిదేవిని పూజిస్తున్నాను, నాకేం కాలేదే. నేను బాగానే ఉన్నాగా, నా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను. ఇంకా నేను ఆధ్యాత్మికతలో పైకి మెట్టెక్కాను ఆ తల్లి దయతోనే. ఇంకా మనం వస్తూ ఉంటే లలితా సహస్రనామంలో మనం చదువుకుంటాంగా, విశుక్ర ప్రాణహరణ వారాహి వీరి నందిత. ఎవరి విశుక్రుడు? భండాసుడి యొక్క తమ్ముళ్ళు విషంగుడు, విశుక్రుడు. వారిని వధించింది. వారిని వధించినప్పుడు ఆవిడ ఉగ్రదేవత ఎలా అయింది? వారిని వధించడం కోసం పుట్టింది, ఉద్భవించింది. ఎక్కడ ఉద్భవించింది? శ్రీచక్రం నుంచి 5వ ఆవరణలో ఉంది అమ్మవారు. చక్రంలో 5వ ఆవరణలో కిరుచక్రధారూఢ దండనాథ పురస్కృత. 7వ చక్రం 7వ చక్రంలో శ్యామలాదేవి ఉంది. పైగా 5వ చక్రం ఇక్కడ చెప్పిన సప్తమాతృకల్లో ఒక మాతృక కదా, బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి. 5వ మాతృక అమ్మవారు. ఉగ్రదేవత ఎలా అంటారు? సప్తమాతృకల్లో స్థానం కల్పించిన ఆవిడకి మాతృక అంటే అమ్మ. మన ముఖ్యమైన అమ్మల్లో ఆవిడ ఒక అమ్మ. ఇంకా ఆవిని పూజించకుండా ఎట్లా? తల్లిని పూజించకుండా ఎలాగండి? కాకపోతే మరి అందరూ అంటున్నారు ఇదివరకు ఎవరు చేయలేదండి, ఎవరికి తెలియలేదు. ఇప్పుడు చక్కగా తెలుసుకునే అవకాశం వచ్చింది. పూర్వం ఎవరికి ఇంత మాధ్యమం లేదు కదా తెలియడానికి. గురువుని సంప్రదించాలంటే ఎక్కడో ఉండేవారు, ప్రయాణం అంత సులువుగా ఉండేది కాదు, పుస్తకాలు దొరికేవి కావు. పూర్వం చేసేవారండి. కాకపోతే ఇంత లేదు కాబట్టి మీడియా తెలియలేదు, ఎవరికి సామాన్యులకు అందలేదు. ఇప్పుడు సామాన్యులకు అందుతోంది, చక్కగా చేసుకోండి. ఎందుకంటేనండి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి, దేశ పరిస్థితి యుద్ధాల్లో ఉంది. అవునండి. ఇప్పుడు ఆవిడ పేరేంటి? దండనాథ. సరే అందరూ అంటున్నారు కదా లలితా సహస్రనామంలో దండనాథ అని పేరుంది కాబట్టి చేస్తున్నారు, కరెక్టే. ఇప్పుడు మనకు కావాల్సింది మనల్ని నడిపించే సైన్యాధ్యక్షురాలే మనకు కావాలి. ఎన్ని రకాలుగా కావాలి తెలుసా అండి? ఇంద్రియాలని జయించాలి అంటే కూడా యుద్ధం చేయాలి కదండి. ఆవిడ ఇంద్రియాలకే అధిష్టాన దేవత. మనోయుద్ధం. ఇంద్రియాల అధిష్టానం అంటే ఇక్కడ ఏంటి, నేను మనం చెప్తూ ఉంటాను ఎప్పుడు, త్రికరణ శుద్ధిగా పూజ చేయండి. నా త్రికరణాలు శుద్ధి అవ్వాలంటే ఇవి చాలా అవసరం. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం కావాలండి. త్రికరణ శుద్ధి కావాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. ఈ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అంటే అమ్మ అనుగ్రహం కావాలా వద్దా? ఆవిడే వారాహి. ఆవిడకి ఇంకో పేరుందండి, వార్తాళి అని. వార్తాళి అదేదో తమిళ పేరు అనుకుంటారు, కాదు. వార్తాళి అంటే అర్థం ఏంటంటే ఎవరు ఆర్తిగా పిలిచినా కూడా వెంటనే పలికే దేవత కాబట్టి ఆవిడకి వార్తాళి అని పేరు. ఒక్కసారి చెప్పండి. ఎవరైతే ఆర్తిగా అమ్మని పిలుస్తారో వారికి వెంటనే పలికే దేవత కాబట్టి వార్తాళి అని పేరు ఆవిడకి. మరో నామం వార్తాళి అంటారు. అమ్మవారివి 110 అక్షరాల బీజాక్షరాల నామం. ఇక్కడ ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయండి. ఉపాసన వేరు, ఆరాధన వేరు. ఉపాసన అనుకోండి, బీజాక్షర మంత్రాలు, గురువుని సంప్రదించడం, చేయడము. ఈ గుప్త నవరాత్రుల్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనము గృహస్థులం, సామాన్యులం,
మనం ఎలా చేయాలో అలాగే చేసుకుని తరించగలగాలి. అవకాశం వచ్చింది కాబట్టి. అవునండి. అంతేగాని రాత్రి చేస్తున్నారు పొద్దున చేయకూడదు. నిజంగా రాత్రి చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. ఒక్క బండి శబ్దం కానీ, ఒక కారు శబ్దం కానీ ఏమీ ఉండదు. ఎంత నిశ్శబ్దంగా ఉంటుంది. అలాంటి నిశ్శబ్దంలోనే కదా ఆవిడ ఉన్నది. ఎంత ప్రశాంతమైన ఆ వాతావరణంలో ఉంది చూడండి. ఆషాఢ మాసము, శూన్యమాసము. ఏది శూన్యం? ఆకాశం శూన్యం, శరీరమే ఇదే శూన్యం. ఈ శూన్యమే శరీరం. ఇప్పుడే చెప్పాను కదా, ఇంద్రియాలకు అధిష్టాన దేవతని. అది తెలుసుకునేదే గుప్త నవరాత్రి. గుప్త నవరాత్రి అంటే అసలు విషయం అది. ఇప్పుడు రహస్యనామ స్తోత్రం అంటే తత్వ విచారణ తెలుసుకుంటున్నాం మనం జగన్మాత వైభవంలో. ఇక్కడ గుప్త నవరాత్రి అంటే అర్థం ఏంటి? నీ శరీరమే శూన్యం రా బాబు. ఆ ఇంద్రియాలను ఎంతవరకు జయించగలవు? నువ్వు జయించాలంటే తల్లి తోడు కావాలి నీకు అనే కదా. ఎవరూ చేయని కాటికి ఇవన్నీ ఎందుకు వచ్చాయండి? నిజమే కదా. ఎవరూ చేయక్కర్లేదనే దానికి ఇవన్నీ ఎందుకు వస్తాయి? అసలు ప్రచారంలోకి వచ్చేవి కాదు కదా. అందుకని ఉగ్రదేవత మనం ఆరాధించే దాన్ని బట్టి ఉంటుందండి. చెప్పానుగా, ఈ ఆరాధనలో కూడా చాలా రకాలుగా ఉంటాయి. గృహస్థులం, సామాన్యులం ఒక అష్టోత్తరం చేసుకోండి. ఆ తల్లికి చక్కటి నివేదన చేయండి. అష్టోత్తరం అంటున్నారు. అవును. ఏం అష్టోత్తరం చేయాలి? వారాహి అష్టోత్తరం ఉంటుందండి. దొరుకుతుంది. స్తోత్రం ఇది యాప్లో ఉంటుంది. పూజా విధానం మళ్ళీ చెప్తారు. ఇంకా ఉంది ఆ దేవత గురించి చెప్పడానికండి. అమ్మ గురించి చెప్పడానికి ఏ రూపంలో ఉన్నా చాలా చెప్పచ్చండి. ఇప్పుడు మన అరిషడ్ వర్గాలు కానీ, ఇంద్రియ నిగ్రహం కానీ కావాలి అంటే మనతో మనం యుద్ధం చేయాలా వద్దా? మనం యుద్ధం చేయాలి కదా. మనలో ఉండే విశుక్రుడనే రాక్షసుడినే కదా ఆవిడ చంపుతోంది. మనలో ఉండే భండాసురుడిని చంపడానికే కదా ఆవిడ ఉద్భవించింది. మనతో మనం యుద్ధం చేయాలంటే ఆ తల్లి మనతో ఉండాలిగా. అంత శక్తి ఉండాలి కదా. నువ్వు ఏది తప్పు ఏది ఒప్పు చేసుకునే విచక్షణ జ్ఞానం తల్లి ద్వారానే కదండి వచ్చేది ఏ శిశువుకైనా. అవునండి. అందుకని తప్పకుండా అందరూ ఆచరించవచ్చండి. ఎటువంటి సందేహము లేదు ఇందులో. ఇంకొక సందేహం అండి. చెప్పండి. అష్టోత్తర శతనామావళి, వారాహి అష్టోత్తర శతనామావళి చేసి లలితా సహస్రనామాలు పారాయణ చేయొచ్చు కదా? చేయొచ్చు. వారాహి సహస్రం కూడా ఉంటుందండి. అంటే వారాహి సహస్రం అందరికి రావచ్చు, రాకపోవచ్చు. లలితా సహస్రనామాలు అందరికి చదువుకోవచ్చండి. చదువుకునే శక్తి ఉంటుంది కదండి. ఆవిడకి ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పువ్వులతో పూజ చేయాలి. చక్కగా మామూలుగా ఏం చేస్తాము, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకుంటాము. అలా కాకుండా నవరాత్రుల్లో మధ్యాహ్నం అల్పాహారం తీసుకుని రాత్రి పూజ అయిన తర్వాత మహానివేదన చేసి అప్పుడు భోజనం చేస్తే అయిపోయి. దీనికి ఏం పెద్దగా కష్టపడిపోయి ఆడంబరంగా, నేను ఒక్కటే చెప్తానండి, ఏ పూజ అయినా ఆడంబరంగా చేయవలసిన పని లేదండి. ఇందుకే గుప్త నవరాత్రి. నువ్వు తరించడం కోసం చేసుకోవాలి, నువ్వు తరించాలి, నీ పిల్లలు బాగుండాలి. వారాహిని కొలిస్తే ఏమొస్తుంది? ఇల్లు కావాలన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ భూ సంబంధమైన దేవత. చూడండి, మీరు ఎప్పుడైనా వారాహిదేవిని చూసుంటే ఒక చేతిలో హలం, ఒక చేతిలో రోకలి పట్టుకుని ఉంటారు. చూడండి, మరి ఆషాఢ మాసం అప్పుడే వానలు పడి తొలకరి సమయం, అప్పుడే భూమి మొలకలు వచ్చే సమయం, భూమి దున్నే సమయం. హలం ఆవిడ చేతిలో. భూ సంబంధితమైన దేవత. అలాగే సంతానోత్పత్తికి కారణమైన దేవత. సంతానోత్పత్తికి ఇప్పుడు వరాహం ఏం చేస్తుందండి? భూమి మీద ఉన్న చెత్తనంతా ఏరి పడేస్తూ ఉంటుంది. వరాహం కదా. అవునవును. ఇక్కడ ఈ వారాహిదేవికి కూడా 2 తీక్షణమైన దంతాలు ఉంటాయి. ఒక కొమ్ము ఉంటుంది. కొమ్ముతో ఇలా భూమిని చీల్చుకుంటూ వెళ్ళి అక్కర్లేని వ్యర్థాలన్నిటినీ కూడా తీసి పారేస్తూ ఉంటుంది. భూమిలో చీల్చుకుంటూ వెళుతుంది. ఎంత లోపలికైనా వెళ్ళగలదండి. అంటే దున్నినట్టుగా. అందుకే ఆవిడ చేతిలో హలం ఉంటుంది. ఇక్కడ కొమ్ము ఉంటుందండి వారాహికి. ఇక్కడ అలా చూసుకుంటే మనలో ఉండే చెడుని ఆవిడ కొమ్ము పెట్టి ఎంత దూరం తవ్వాలండి, ఏరాలంటే ఎంత కుళ్ళుంది లోపల. నిజమే కదా. ఇక్కడ ఏంటి అంటే వారాహి శ్రీ విద్యా తంత్రము వైదికానికి ఉపయోగపడదేమో ఈ తంత్రాలన్నీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అందరూ సమస్త జనులు చేసుకోవాలండి. ఎందుకంటే ఎవ్వరికీ ఇంద్రియ నిగ్రహం లేదు. ఇవాళ రేపు జిహ్వ చాపల్యం తగ్గదు.
ఓర్పు సహనం అస్సలు లేవు. లేదండి. ఇవన్నీ కూడా వారాహి అనుగ్రహం ఉంటే తప్పక లభిస్తాయి అండి. సాత్వికమైన ఆరాధన ఎప్పుడైనా ఏ దేవతకైనా మంచిదే. పూజలో, అమ్మవారి పూజలో చూడండి, ఆవిడ పూజే అసలు ఆవిడని అందుకోవాలంటేనే చాలా కష్టమైన విషయము. చక్కగా ఈ నవరాత్రులు 4 నవరాత్రులు కూడా చక్కగా చేసుకొని తరించండి అమ్మ. చేసుకోకూడదని ఏం లేదు, చిన్న చిన్న నియమాలు పాటించండి. చక్కగా ఆ సమయంలో మీ మీ ఇంట్లో ఎవరైనా మీరు కాకుండా బహిష్టులో ఉన్నారు, బయట కూర్చోమనండి. ఆ 3 రోజులు నవరాత్రుల్లో కలుపుకోకండి. అంటే ఉన్నంతలో అనుష్ఠానంగా నిష్ఠగా చేసుకోండి. అందుకే ప్రతి పూజకి ఇవన్నీ సహజంగా ఆచరించే విషయాలు. అలానే ఇది కూడా ఆరేసిన బట్టలు కట్టుకోండి, ఏకభుక్తం చేయండి. ఆవిడకి ఇష్టమైనది ఏంటి? భూ సంబంధమైన దేవతను కాబట్టి భూమిలో పండేవి వేరుశనగ, క్యారెట్, బీట్రూటు, అలాగే ఇంకోటి ఏంటి చిలకడ దుంపలు, ఇలాంటివన్నీ, పెరుగన్నము, ఎర్రటి దానిమ్మ పండు, ఇవన్నీ నివేదన చేయండి చక్కగా. ఏమి కష్టపడక్కర్లేదు, ఏమీ లేదు. 4 బీట్రూట్ ముక్కలు నివేదన చేయొచ్చు అమ్మవారికి. లేదు, బీట్రూట్ వేసి అన్నం వండి చక్కగా దాంట్లో తాలింపు వేసి నెయ్యి వేసి నివేదన చేయొచ్చు. చాలా పెద్ద కష్టపడాల్సింది ఏం లేదమ్మా. కాకపోతే ఏంటి అంటే భక్తి, నమ్మకం అనేది చాలా అవసరం. ముఖ్యమైనవి అవేనండి. శ్రద్ధ, భక్తి, నమ్మకం కూడా. నమ్మకం ఇలా చేస్తూ చేస్తూ వెళితేనే కదండి. ఇప్పుడు లౌకికంగా చేస్తున్నాం. సో నాకేదో కోరిక ఉంది, నేను ఈ సంవత్సరం ఇలా మొక్కుకొని నేను చేసుకుంటున్నాను. మళ్ళీ వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం అయిందంటే మళ్ళీ వచ్చే సంవత్సరం చేస్తాం. అలా 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 చేస్తూ 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 అమ్మ కొన్ని రోజులకి ఈ లౌకిక చింతన పోయి అమ్మకి దగ్గరగా వెళుతూ ఉంటాం. ఎప్పుడైతే చేస్తూ 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 ఉంటామో అమ్మకి దగ్గరగా వెళ్ళాలన్న ఆలోచన వచ్చినప్పుడు గురువుకి దగ్గర అవుతాం. గురువు కావాలి కదా. ఇది మాత్రం ఖచ్చితం అండి. గురువు లేని విద్య గుడ్డి విద్య. బీజాక్షరాలు మీరు పుస్తకాలు చూసి, ఫోన్లో చూసి ఎట్టి పరిస్థితుల్లో చదవద్దు. హాయిగా ఆవిడ పేరే ఏంటి? వారాహి. ఓం వారాహి దేవ్యే నమః, ఇంతే మంత్రం, ఇంతకన్నా అక్కర్లే. అనవసరమైన బీజాక్షర మంత్రాలు గురువుపదేశం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. గురువులు చెప్తే మాత్రం చక్కగా 2-3 గురువులు, వడ్డిపర్తి వారు చెప్పారు, ఒక 2-3 నామాలు చక్కగా చేసుకోండి. విచక్ర ప్రాణహరణ వారాహి వీరినితాయే నమః అనే నామాన్ని చెప్పారు వారు. అవునండి, చక్కగా చేసుకోండి. అది కూడా గురుపదేశం కిందే భావించండి. ఎందుకంటే వారి దాకా మనం చేరలేం కాబట్టి, వారి దాకా మీరు వెళ్ళే ఆ వెసులుబాటు కూడా లేదు కాబట్టి, ఉన్నవాళ్ళు వెళ్ళండి చక్కగా, లేని వాళ్ళు అదే మంత్రం కింద స్వీకరించి చక్కగా చేసుకోండి. పెద్ద పెద్ద మంత్రాలు మాత్రం మీరు భౌతికంగా దగ్గరికి వెళ్ళే తీసుకోవాలండి. భౌతికంగా వెళ్ళి తీసుకోండి, చక్కగా అందరూ చేసుకోవచ్చమ్మా. ఏమండి, సామాన్యంగా చేసుకునే వాళ్ళకి పెద్ద పెద్ద మంత్రాలతో ఎక్కువ అవసరం లేదు. అదే చెప్తున్నాను. ఓం వారాహీదేవి అదే నామంతో నేను ఒకసారి షోడశోపచార పూజ చెప్పాను, గుర్తుందా మీకు? చెప్పాను. ఓం వారాహీదేవి నమః ధ్యాయామి, ఓం వారాహీదేవి నమః ఆవాహయామి, ఓం వారాహీదేవి నమః ఆసనం సమర్పయామి. 10 నిమిషాలు పడుతుంది పూజ. చాలా తేలిగ్గా ఇచ్చిన మంత్రం చాలు మాకు. చాలండి. చిన్న ఉపాసన పరులు, అనుష్ఠానం చేసే వాళ్ళకి పెద్ద పెద్ద మంత్రాలు కావాలి, కానీ సామాన్యమైన మహిళలకి మీరు చెప్పిన మంత్రం చాలు కదండి. ఎన్నో ఇక్కట్లండి. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎన్నో సమస్యలు, కొత్త సమస్యలు, కొత్త ఆరోగ్య సమస్యలు, ఫైనాన్షియల్గా ఏంటి, మానసికంగా ఏంటి, మనిషి మారిపోయిందండి. ఇంత శక్తి కావాలి అంటే మరి ఆ సైనాధ్యక్షురాల యొక్క అండ కావాలి కదా, అండదండలు ఉండాలి, కావాలండి. ఎన్ని జయించుకుంటూ రావాలి. ఇంద్రియాలను పక్క పెట్టండి. ఇంట్లో కూడా ఎన్ని ఎక్కడ చూసినా శత్రువులేనే. బయటికి వెళ్తే శత్రువులు, లోపల శత్రువులు, ఇంట్లో శత్రువులు, ఇవన్నీ జయించాలి అంటే అమ్మ అనుగ్రహం తప్పనిసరి. ఏ రూపంలో ఉన్నా జయించండి. అమ్మ ఉగ్రదేవత కాదు. వేటి మీద ఉగ్రదేవత అంటే మనలో ఉండే రాక్షసతత్వం మీద ఉగ్రదేవత ఆవిడ. వారిని ఊరుకోదు, మనల్ని కాదు. మనలో ఉండే చెడుని సంహరించడానికే ఆవిడ ఉగ్రదేవత అయింది తప్ప అమ్మ ఉగ్రదేవత కాదు. ఇదైతే ఖచ్చితం. అంటే నేను చెప్పిందే కాదండి, 10 మంది పెద్దలు చెప్పిన మాటేగా ఇది. అవునండి. ఎందుకంటే చక్కగా అందరూ చేసుకోవచ్చండి ఈ పూజ. చెప్పుడే చెప్తున్నాను మళ్ళీ, ఆరాధన వేరు,
ఉపాసన వేరు. ఉపాసన చేయాలి అంటే మాత్రం గురువు ద్వారానే వెళ్ళాలి, ఒక గురు పరంపర కావాలి. ఆరాధన అంటారా, క్లుప్తంగా చిన్నగా అందరూ చేసుకోవచ్చు. ఇప్పుడు రాక్షస సంహారం, రాత్రులు రాక్షసులు తిరుగుతారు కాబట్టి రాత్రి వారాహి పూజ చేయాలి అంటారు. మరి మనలో ఎన్ని రాక్షసులు ఉన్నాయండి, ఎంతమంది రాక్షసులు ఉన్నారు లోపల. బండాసురుడనే రాక్షసుడు. బండ అంటే బద్ధకం, మొండితనం. ముందు అవే కదండి చేయించాలి, బద్ధకాన్ని మొండితనాన్ని. ఇట్లాగా ఎన్ని మంది రాక్షసులు ఉన్నారు. ఆ అసురులు లోపల చాలా అసురత్వం ఉంది మనలో. ఆ అసురత్వాన్ని మనం కొంచెం తగ్గించుకోవాలి అంటే అమ్మ ఆరాధన చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే చక్కగా సాత్వికమైన ఆరాధన ఎప్పుడూ కూడా మంచిది. వారాహి నవరాత్రుల గురించి చాలా చక్కగా వివరించారండి. చాలా సంతోషం అండి. మీరు చెప్పినట్టు సామాన్యంగానే చేసుకుంటాం. అంతే అండి, చాలా బీజాక్షరాలతో చేసుకుంటారు. పైగా మనం గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళని చాలా సామాన్యంగానే పూజించుకోవాలి. ఊరికే అంతే తప్ప పూజ చేస్తున్నామని 10 మందికి చెప్పి 10 ఆర్భాటాలు. ఇక్కడ ఆర్భాటం ఎక్కువైపోతే అసలైన పూజ, అసలైన సాధన పక్కకి పోతుంది. నీకు నువ్వుగా తరించడానికే ఈ పూజ. నీకు నువ్వుగా ఇహంలోనూ పరంలోనూ తరించాలి. ఇహంలో ఇక్కట్లు పోవాలి, ఈతి బాధలు పోవాలి, పరంలో మోక్షం కావాలి. మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందండి వారాహి. మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందుకని చక్కగా అందరూ చేసుకోండి అమ్మా, మీ స్వహస్తాలతో మీరు చేసుకోండి. చాలా సులువైన మార్గంగా, సులువైన పద్ధతిగా చెప్పారండి. అమ్మకి ఎర్రటి పువ్వులు, ఎర్రటి అక్షింతలు. ఎర్రటి అక్షింతలు అంటే కుంకుమ కలపాలంట. బియ్యంలో ఒక చుక్క ఆవు నెయ్యి, కొంచెం కుంకుమ వేసి ఎర్రటి అక్షింతలు కలుపుకొని ఈ 10 రోజులు కూడా చక్కగా పూజ చేసుకోండి. రేపు జూన్ 26 నుంచి మొదలండి. జూన్ 26వ తారీఖు నుంచి మొదలు. కానీ గురువారం కదండి, మంగళవారం ఆఖరి రోజు 4వ తారీఖు మంగళవారం అనుకుంటా వస్తా. అందుకని ఆ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పాం కాబట్టి మరుసటి రోజు 5వ తారీఖు ఉద్వాసన చెప్పండి. నివేదన కూడా చెప్పాను కదండి. చక్కగా ఉడకబెట్టిన చిలకడ దుంపలు, ఉడకబెట్టిన వేరుశనగలు, పెరుగన్నం. అమ్మవారికి పెరుగన్నం చాలా మంచి, కడుపు చలవ అంటారు కదా. మన ఇళ్ళల్లో కూడా ఆడపిల్ల వెళ్ళేటప్పుడు పెరుగన్నం పెడతారు. పెరుగన్నము, అలాగే పరమాన్నము, ఇట్లా వేరుశనగ నూనెతో చేసినవి. వేరుశనగ నూనెతో చేసిన పదార్థాలు. మీరు గారెలు ఉండేవారనుకోండి, వేరుశనగ నూనెతో వండడం. ఆ పులిహార చేసిన ఆ వేరుశనగ నూనెతో చేయడం. అట్లా ఆ వేరుశనగ నూనె ఇట్లా, ఎందుకంటే భూ సంబంధితమైన దేవి కాబట్టి ఆ భూమిలో పండే వాటిని ఆవిడకి నివేదనగా చేస్తే సంతృప్తి చెందుతుంది. అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. శ్రీమాత్రే నమః. స్వస్తి.